శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి చక్రం లోపల వృశ్చిక రాశి 8వ రాశి. దీనికి అధిపతి కుజుడు. ఈ రాశి 210 డిగ్రీల నుంచి 240 డిగ్రీలు రాశి చక్రంలో వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ రాశి లోపల 9 నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి. అది విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ వృశ్చిక రాశి లోపల ఈ 9 నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇది స్త్రీ రాశి మరియు స్థిరమైనటువంటి స్వభావం స్థిర రాశి అవుతుంది. నిశ్శబ్దపు రాశి. అలాగే పగలు సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే శీర్షోదయ రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి కీటక జాతికి చెందినటువంటిది. స్వర్ణ వర్ణము కలిగి ఉంటుంది. దీర్ఘ పరిణామం కలిగి ఉంటుంది. బ్రాహ్మణ జాతికి చెందినటువంటిది. ఇది ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది. ఇది కాలపురుషుని భాగం లోపల ఇది జ్ఞానేంద్రియాలను చూపిస్తూ ఉంటుంది. ఈ కాలపురుషుని భాగం లోపల జ్ఞానేంద్రియాలను చూపిస్తుంది కాబట్టి వీళ్లకు బ్లాడర్స్, బాహ్య జ్ఞానేంద్రియాలు మరియు ఫెలోపియా, అండము, గూదము, తిత్తులు ఇవి వీళ్ళు చూపించేటువంటి అవయవాలు. వీళ్ళకు వచ్చేటువంటి రోగాలు మూత్రపిండాలలో రాళ్ళు, వరిబీజము, గుదద్వార రోగాలు, శుకరోగాలు, గర్భాశయము, క్యాన్సరు, మలబద్ధకము, గ్యాసు, చర్మానికి సంబంధించిన వ్యాధులు కలిగేటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే విమర్శకాత్మకం, అంటే ఎక్కువగా చెప్పినటువంటి దాన్ని విమర్శించేటువంటి తత్వం కలిగి ఉంటారు. మరియు వీళ్లకు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చూడ్డానికి క్రూరత్వంగా ఉంటారు. మాట కరుకుతనంగా ఉంటుంది. అలాగే బాంబులు, చాకులు, రసాయనిక పదార్థాలు, అండర్ గ్రౌండ్ వ్యాపారాలు చేసేటువంటి సీక్రెట్ వ్యాపారాలు చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు చేసేటువంటి వృత్తులు ఆర్మీ, పోలీసులు, సర్జర్, మైనింగ్, జ్యోతిష్యం, నర్సులు, క్రిమినల్, ఎలక్ట్రిసిటీ శాఖకు చెందినటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. అలాగే ఈ వృశ్చిక రాశికి మారక రాశులు ఏవి అనంటే ధనస్సు రాశి, వృషభ రాశి. మారకుల అధిపతులు ఎవరు అనంటే మారకుడు గురువు అవుతాడు, అలాగే శుక్రుడు అవుతాడు. ఇది ఈ వృశ్చిక రాశి వారి గురించి. మరిన్ని ధనస్సు రాశి గురించి రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఏమైనా లోపాలు ఉంటే తెలుపగలరు కామెంట్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.